హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? ఆ, బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నా నిఖిల్ అండి. ఎందుకు బ్రదర్? అంటే బాగా ఆడతారు కాబట్టి ఎవరు ఒక్కొక్కరికి ఒకరు నచ్చుతారు. మీకు ఎవరు నచ్చుతారు, మాకు ఒకరు నచ్చుతారు. మాకు నిఖిల్ ఆట బాగుంది కాబట్టి నిఖిల్ నచ్చారు. ఓకే అన్న, నిఖిల్ లో మీకు నచ్చిన క్వాలిటీస్? ఏ, ఇప్పుడు ఆటను గేమ్ పరంగా చూస్తే మాత్రం తిరుగుతూ ఆడుతున్నాడు, ముందుకు వెళ్ళాలని ఆడుతున్నాడు, గెలవాలని తప్పంతో ఆడుతున్నాడు, పక్కన వాళ్ళు ఓడించాలని కసితో ఆడుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి క్వాలిటీస్. ఓకే అన్న, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ ఎంతవరకు ఉన్నా కూడా ఆడడం వరకే కానీ ఇక తెలివితేటలు ఎక్కువగా లేవు. ఎవరిని ఎలా తక్కువ అంచనా వేస్తుంది, ఎవరితో అందరి అరవడం కాదు, అరవడం అనేది గొప్ప కాదు. బిగ్ బాస్ లో తెలివితో ఆడితేనే బిగ్ బాస్ ముందుకు వెళ్ళగలుగుతాం. ఏదో నేను అరిశాను, గట్టిగా అరిశాను, యూ షడప్ యూ స్టూపిడ్ ఇవన్నీ కాదు కావాల్సింది. ఇవన్నీ అరిచిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. అరవడం కాదు కావాల్సింది, అక్కడ తెలివితో ఆడాలి. ఎవరిని ఎట్లా ఓడించాలి, మనకు కావాల్సిన టైటిల్ మీద దృష్టి పెడితే కనుక ప్రేరణ ముందుకు వెళ్ళగలుగుతుంది, లేదంటే డ్రాప్ అయిపోతుంది. ఇది కన్ఫర్మ్. ఓకే అన్న, నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ గేమ్ నబీ గేమ్ బాగా ఆడతాడండి, బాగా ఆడతాడు. ఏదో ముక్కుసూటిగా మాట్లాడతాడు, దాచుకోకుండా. గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ అంత 50-50. అది ఇప్పుడు ఒకటి సార్, గౌతమ్ అనేది ఇంట్రెస్ట్ నాకు నచ్చలేదు. మేజర్ మీరు ఈ బిగ్ బాస్ షోకి ఇది చేరాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి ఒక 3 నెలలు లోపల వేసేసి అతని 3 నెలలు సెల్ ఫోన్ లేకుండా ఏమీ లేకుండా ఒకరికొకరు మాట్లాడుకుంటానికి పెట్టినప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవన్నీ పెట్టడం వల్ల 3 వారాలు తను ఆడిన తర్వాత ఇంకో కొత్త మనిషి వచ్చేసి పోటీకి వస్తే అతనికి ఏ విధంగా ఉత్సాహం ఉంటుంది, ఏ విధంగా ఆడగలుగుతాడు అతను. ఇంకోటి నెక్స్ట్ చూసిన పర్సన్ మేము 2-3 సార్లు చూడాలంటే మాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఆల్రెడీ గౌతమ్ చూసేసాం మేము లాస్ట్ సీజన్. ఆ సీజన్ మాకు ఐడియా లేదు, కానీ గౌతమ్ రావడం అనేది మాకు ఇంట్రెస్ట్ లేదు, ఉండకూడదు. అలాగే ఇప్పుడు టేస్టీ చేద ఒక కామెడీ పరంగా ఆడుకోవచ్చు, కానీ టేస్టీ చేద ఎగురుతాడు, ఏదో ఎరగదీసి గేమ్లు ఆడతాడనే మాత్రం అది వాస్తవం, కరెక్ట్ కాదు. ఓకే అన్న, టేస్టీ తేజ ఈ మధ్యలో కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు. మరికట్ట లాగానే అనుకోవచ్చు అండి. జెన్యున్ ఏం లేదండి, జెన్యున్ లేదు. ఎమోషన్ ఇంత ముందు కూడా ఆడాడు, ఇదేం జెన్యున్ పరంగా కాదు. ఇది మరికంట గేమ్ పరంగానే అంతే. జెన్యున్ కాదండి, జెన్యున్ కాదు. రోహిణి మధ్యలో గేమ్ చాలా బాగా ఆడుతుంది. రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది? లేదా అమ్మాయి రోహిణి అనే పర్సన్ మాత్రం బాగా ఆడాలని అనుకుంటుంది. ఈసారి కుండల పోటీలో కూడా గెలిచింది. ఎమోషన్ అయిపోయింది. టాప్ 5 లోకి వస్తుందో రాదో తెలియదు, కానీ ఆట మాత్రం కసిగా చూపెడుతుంది సార్. టాప్ 5 ఉండదో లేదో అనేది తెలియదు సార్. నిఖిల్ గానీ, నబీ గానీ, తర్వాత వచ్చేసి పృథ్వీ గేమ్ బాగానే ఆడతారు సార్. కాకపోతే ఏంటంటే ఈ లవ్ ట్రాక్ అనేది యాంగిల్ అనేది తగ్గించుకుంటే మంచిది. చెడు జరుగుతుంది కదా, మంచి జరగదు. ఎందుకంటే గేమ్ పరంగా ఆడాలి, కానీ ఏమంటే ఫ్రెండ్షిప్ పేరు చెప్పేసి లవ్ ట్రాంగిల్ నడుపుతా అంటే జనాలు 130 కోట్ల మంది జనాలు చూస్తున్నారు టీవీల ముందు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మీకు సెల్ ఫోన్ లో ఓట్లు పడాలి అంటే మీరు చేసే బిహేవియర్ బట్టి, మీరు చేసే ప్రవర్తన బట్టి, మీరు చేసే పద్ధతులను బట్టి మారుతుంది. మీ ప్రవర్తనను బట్టి ఓట్లు పడతాయి. మంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు అటువంటిప్పుడు వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేయకూడదు కదా. వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు దూరం పెట్టాలి కదా. వేరే వాళ్ళతో ఎందుకు మీరు ముచ్చట్లు ఆడుకుంటారు, వేరే వాళ్ళతో ఎందుకు లవ్ ట్రయాంగిల్? మీకు ఆల్రెడీ వేరే అమ్మాయి మీద, ఒక విష్ణుప్రియ మీద ఎందుకు మీకు మక్కువ ఎక్కువ, వేరే వాళ్ళ మీద మక్కువ ఎక్కువ? అటువంటిప్పుడు అందరితో మాట్లాడండి, అందరితో ఉండండి, ఒకరితో ఎందుకు ఉంటున్నారు? విష్ణుప్రియ మంచి హుషారు మనిషి, బాగా ఆడుతుంది. కాకపోతే ఏంటంటే ఎంత ఆడినా కూడా వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వలేదని మేము అనుకుంటున్నాం. నబీ ఉండొచ్చు, నిఖిల్ ఉండొచ్చు. వీళ్ళిద్దరు కాకుండా ఇప్పుడు గౌతమ్ అనే వ్యక్తి కూడా టాప్ 2 లోకి వచ్చాడు. మేబీ నిఖిల్ వర్సెస్ గౌతమ్ అంటారు చాలా మంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని అనిపిస్తుంది అంటే మీకు అనిపిస్తుంది, కానీ మాకు అనిపించట్లేదు. ఎందుకంటే గౌతమ్ ని గెలిపిస్తే ఆ బిగ్ బాస్ షోకి అర్థమే లేదు నన్ను అడుగు. మీకు నచ్చిన నిఖిల్ కాకుండా ఇంకా ఎవరి గేమ్ అంటే ఒక ఆడ మనిషిగా, ఒక లేడీస్ గా ప్రేరణ బాగా ఆడుతుంది. ఇంతవరకు నిలబడిందంటే, ఇంతవరకు ప్రేరణ కూడా నిలబడిందంటే గ్రేటే కదా. ఒక లేడీస్ లలో ఆ టఫ్ గేమ్స్ లో ఫేస్ చేసుకొని ఆ గేమ్స్ ని ఎదుర్కొని నిలబడిందంటే ఆ అమ్మాయి కూడా గ్రేటే. ప్రేరణ. నిఖిల్ తర్వాత సెకండ్ పొజిషన్ అంటే మనకు ప్రేరణకి ఇస్తాం. తేజ వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకంటే ఆ హెవీ గేమ్స్ కి అతను సరిపోడు. కూర్చోవాలి, లేయాలి, పరిగెత్తాలంటే కాదు. ఎందుకు అతనికి కొంచెం అతను తగ్గితే కొంచెం గేమ్స్ వేరే వాళ్ళని కొంచెం ఫాస్ట్ గా ఆడగలుగుతారు. అవును, మెంటల్ గా బిగ్ బాస్ కావాల్సింది మెంటల్ ఎందుకు? ఫిజికల్ గా గేమ్స్ కదా పెట్టేది. ఇంకా రాను ఇంకా ముందు గేమ్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా దాంట్లో పోటీ పడకపోతే ఇంకా మీరు మెంటల్ గా నేను ప్రయత్నిస్తాను, నేను ఫిజికల్ గా నేను ఫిట్ గానంటే మీరు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి, బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తారా? కూర్చోబెట్టిస్తారా? ఇవ్వరు కదా.